ముచ్చట్లు. నేను మీ పూర్ణిమని. ఇవాళ మన టాపిక్ వచ్చి మన ఆడవాళ్ళు గానీ, చదువుకునే పిల్లలే గానీ, మేమైతే ఇప్పుడు ఎర్నింగ్ స్టేజ్‌లో లేము. వచ్చిన బొటాబొటిగా చిన్నా చితక పనులు చేసుకుంటున్నాము. మేం బంగారం కొనాలంటే మాకు కుదురుద్దా? అసలు మేమెక్కడ బంగారం కొనగలుగుతాము? కనీసం చెవులో కమ్మలు గూడా కొనలేని పరిస్థితి అని బాధపడుతున్నారు గదా! అయితే నేను చెప్పేటువంటి ఈ ట్రిక్ లేదా మనీ సేవింగ్ ఐడియాని ఫాలో అయ్యారంటే ఏం పెద్ద కష్టమైన పని కాదు. ఒక్క రూ. 10 అది కూడా వారానికి 4 రోజులనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక రూ. 50 ఉందనుకోండి. నెలలో మనము వారానికి 4 రోజులే అన్నాం కాబట్టి, నెలలో 31 రోజులు గనక నెలొచ్చిందనుకో, 16 రోజులు ఒక రూ. 160 అట్ట సేవ్ చేస్తాము. అదే ఫిబ్రవరి లాంటిది లేదా 30 డేసే ఉన్నటువంటి మంత్ అట్లాంటివి వచ్చాయనుకోండి. సో, ఆ నెలలో వచ్చి 15 రోజులే సేవ్ చేస్తామనమాట. అది నెలలో హాఫ్ ఆఫ్ ద డేస్ మాత్రమే మనం సేవింగ్స్ చేయడము. రూ. 10, రూ. 20 ఇట్లా చిన్న చిన్న అమౌంట్స్‌తో మనం చేసేటువంటి సేవింగ్ వల్ల ఎన్ని సవర్ల బంగారం కొనొచ్చో తెలుసా? లిటరల్‌గా చిన్న చిన్న పొదుపులతోనే మనము దాపు 5, 6 సవర్ల బంగారం అయితే ఈజీగా కొనొచ్చు. అది ఎలా కుదురుతుంది? మాకెట్లా వీలవుతుంది? మేము సంపాదన లేదు గానీ, మీరైతే రకరకాల కామెంట్స్ అయితే చేయొద్దు. నేనిచ్చినటువంటి ఈ యొక్క మెథడ్ మీకు ఖచ్చితంగా యుటిలైజ్ అవుతుందని నేను పక్కాగా చెప్తున్నాను. అది క్లారిటీగా గూడా వివరించేస్తాను. వీడియో నచ్చి యుటిలైజ్ అవుతుందంటే లైక్ ఇవ్వండబ్బా! అస్సలు లైక్ ఇవ్వట్లేదు. చిన్న కామెంట్ అప్రిషియేషన్ బావుంది, బాలేదు ఏదో ఒక కామెంట్ పెట్టండి. మాకు కూడా కొంచెం మోటివేషన్‌గా ఉంటుంది. సో, మేము ఈ రోజు నుంచి అంటే స్టిల్ నేను ఇవాళ వీడియోస్ షేర్ చేస్తున్నాను గదా! సో, మనకి నెల ఆఖరిలోకి వచ్చేసింది. నెక్స్ట్ మంత్ నుంచి కూడా ఈజీగా ఈ ప్లాన్ అయితే తీసేసుకోవచ్చు. అదెలా అంటే నెలలో ఒక రూ. 150 మన దగ్గర ఉండింది అంటే ఆ పొదుపుకు పక్కన పెట్టేసాము అంటే ఆ నెల జరిగిపోద్దబ్బా! అది ఎలా? ఏంది ఈ రూ. 150తో మేము 5, 6 సవర్ల బంగారం కొంటామని అప్పుడే స్కిప్ అయితే చేయకండి. క్లియర్‌గా వీడియోనైతే కంప్లీట్‌గా చూసేసి ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని కామెంట్ పెట్టేసి వీడియోలో నుంచి వెళ్ళిపోండి. నిజంగా వర్కౌట్ అవుతుందండి. పక్కా నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. అది ఎలా అంటే నాకు పిల్లలు పుట్టినాక కొన్ని రోజులు జాబ్ చేయలేదనమాట. అప్పుడు ఏమంటే వెజిటబుల్స్ కని మా వారు డబ్బులిచ్చేవాళ్ళు. ఆ వెజిటబుల్స్‌లో మిగిలిపెట్టిన డబ్బులతో పిల్లలకి ప్రతి బర్త్‌డేకి నేను గోల్డ్ కొన్నా. అప్పట్లో గోల్డ్ ప్రైస్ తక్కువ. ఇప్పుడు ప్రైస్ ఎక్కువ. ఇప్పుడు ప్రైస్ ప్రకారం కూడా మనం దాన్ని ఎలా సద్వినియోగం చేశాము అంటే అది డబ్బు పిల్లలు పెట్టి మనకి బాగా డబ్బులు పెరుగుతుందనేది క్లియర్‌గా వివరించేస్తాను. నోట్ రూపంలోని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వచ్చేసిందబ్బా! మాకసలు సంపాదనే లేదు. నేను గోల్డ్ కొనగలనా అని నిరుత్సాహపడిపోతున్నారు గదా! ఎవరెవరు అయ్యుండొచ్చు హౌస్ వైఫ్సేనా, స్టూడెంట్సేనా, లేదా కొంచెం పెద్ద వయసైన వాళ్ళేనా, లేదా మన ఇళ్ళల్లో జాబ్ చేసే వాళ్ళు గూడా ఆడవాళ్ళ శాలరీస్ అంతా మగవాళ్ళు తీసేసుకుంటా ఉంటే, వాళ్ళకొచ్చేటువంటి మిగులు డబ్బులు అంటే గ్రోసరీస్‌లో మిగలొచ్చు, వాళ్ళ ఎక్స్‌ట్రా యాక్టివిటీస్‌లో మిగలొచ్చు, లేదంటే వాళ్ళు కూరగాయలు కొన్న మిగిలే డబ్బులతోనే వాళ్ళు ఈజీగా గోల్డ్ కొనొచ్చు. ఆ టిప్స్ అయితే మీకు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో, ఎన్ని రోజుల్లో మనము దాపు రూ. 10 సేవింగ్‌తో 10 గ్రాములు కాదు గానీ దాపు 5, 6 సవర్లు కూడా ఇలా ప్లాన్ చేస్తే కొనొచ్చు అంట నేను. ఒక లెక్క ప్రకారం ఆగస్ట్ నుంచి తీసుకుంటున్నాను నేను. ఎందుకోసం అంటే మనకు జూలై ఎండింగ్‌లో ఉన్నాం గదా! కొంచెం క్యాలిక్యులేషన్ క్లియర్‌గా ఉంటుందని. సో, ఆగస్ట్ మంత్‌లో వారానికి ఒక 4 రోజులు మాత్రమే సేవ్ చేస్తాను అన్న. ఫస్ట్ వీకు ఫస్ట్ డేతో స్టార్ట్ చేశా. ఒకటో తారీఖు రూ. 10 ఏసాం. రెండో తారీఖు స్కిప్ చేసామనమాట. మూడో తారీఖు 10 ఏసాం. నాలుగో తేదీ స్కిప్ చేసాం. 5, 10 ఏస్తే 6 స్కిప్ చేసి ఏడో తారీఖు రూ. 10 ఏసాం. మొత్తం 4 రోజులు ఏసాం. నెక్స్ట్ వీక్ మొత్తానికి 3 రోజులే వేస్తాం అనమాట. ఎందుకంటే 7 ఏస్తే 8 ఏమో, 9 ఏస్తాం. మళ్ళీ 10 ఏమో 11 ఏస్తాం. 12 ఏమో 13 ఏస్తాము. సో, ఇట్లా మనం ఇట్లా వేసుకుంటా వచ్చేస్తాం చూడండి. ఈ విధంగా స్కిప్ చేసుకుంటా వెళ్ళి నెక్స్ట్ 15వ తారీఖు నుంచి మళ్ళా కంటిన్యూషన్ అనమాట. అట్లా నెలలో ఒక వారం వచ్చి 4 రోజులు, ఒక వారం వచ్చి 3 రోజులు, ఒక వారం 4, ఒక రోజు 3. మనకు 31 రోజులు ఉంది కాబట్టి టోటల్‌గా 16 రోజులైతే మనం సేవింగ్స్ చేసి రూ. 160 రూ. 10 కదా! మనం ఇందులో పెంచింది గానీ, తగ్గించింది గానీ ఏమీ లేదు. చాలా ఈజియెస్ట్ మెథడ్ అనమాట. రూ. 160 పక్కన సేవ్ చేశాను. నా దగ్గర ఒక రూ. 50 ఉంది, రూ. 100 ఉంది. నేను దాన్ని ఎత్తిపెట్టుకొని చేయాలంటే ఖర్చు అయిపోతుంది అనుకుంటున్నారా? ఒక హుండీనో, డబ్బా లాంటిదో పెట్టేసుకొని
మీరు ఒక రూ. 100 ఉందనుకోండి, 10 రోజులు కొట్టేసుకోండి డే బై డే. ఇంకా మధ్యలో వదిలేసేయండి, ఇంక దాని గురించే పట్టించుకోబడలేదు. సో మనకు పొదుపు అయిపోయింది. సో ఫస్ట్ మంత్ మనం రూ. 10తోనే సేవ్ చేసామన్నమాట. ఇంకొంచెము సెకండ్ మంత్కి వచ్చేటప్పుడు ఇంకొక రూ. 10 యాడ్ చేసుకున్నాము. కానీ 30 రోజులు నెల ఉండేటప్పుడు కానీ ఫిబ్రవరి నెలలో కానీ 15 రోజులే వస్తుంది. సో ఈ నెలలో 15 రోజులే సేవ్ చేస్తాము. అది కూడా రూ. 20 లెక్కన రూ. 300 అయింది. స్టార్టింగు 5-6 నెలల వరకు చాలా ఈజీ అనమాట. రూ. 10, రూ. 20, రూ. 30 ఇట్లా మనం పెంచుకుంటూ పోతాం. నేను నెల చూపెడుతున్నాను చూడండి. ఆగస్టులో వచ్చి రూ. 10 లెక్కన 16 రోజులు వేసాము, రూ. 120 అయింది. సెప్టెంబర్లో వచ్చి రూ. 20 లెక్కన 15 రోజులు వేసాము, 300 అయింది. అక్టోబర్లో 16 రోజులు వచ్చింది, రూ. 30 లెక్కన వేసాం, 480. అంటే ప్రతి నెల ఒక రూ. 10 పెంచుకుంటూ పోతాం అనమాట. నేను 1 ఇయర్కి చెప్పా, ఇంతకు మించి పెంచక్కర్లేదు, తగ్గించక్కర్లేదు. మాకు ఈ 100 అంటే 80 నుంచో 50 నుంచైనా కష్టంగా ఉంది అంటే మీరు మళ్ళీ మొదటి నుంచి అంటే రూ. 10 నుంచి మళ్ళీ చేసుకోవచ్చు అనమాట. నేను ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం వేసి చెప్పాను. నాకు ఇంత బడ్జెట్ మాకు ఎక్కడ కుదురుతుంది, మనం ఒక అంటే వారంలో 4 రోజులు ఒక రూ. 50 లెక్కనంతా వేయగలుగుతాము అంటే, సో మనం ఒక 6 నెలలో 5 నెలల ప్లాన్, ఒకటి 5 నెలల ప్లాన్ పెట్టేసుకొని మళ్ళా జనవరికి వచ్చే లోపల మళ్ళీ రూ. 10తో మొదలు పెట్టుకోవడం అనమాట. సో అట్లన్నా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఇలా అయినా ప్లాన్ చేసుకున్నాము అంటే ఒక్క సంవత్సరానికి మనకు తెలియకుండానే రూ. 12,240 పక్కన పెట్టుకున్న వాళ్ళం అవుతాం. సో ఈ డబ్బులు చేతిలో పెట్టుకుంటే మన ఆదాయం వస్తుందా? లేదు కదా. సో మనము ఈ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడేస్తే మనకి ఆదాయం వస్తుంది అంటే, మనం లేడీసు పిల్లలు అనుకోండి ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోండి, లేదా మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్స్ అని ఉన్నాయి. ఒకసారి వేసేసామంటే 2 ఇయర్స్ వరకు 7.5% ఇంట్రెస్ట్తో మన డబ్బులు సెక్యూర్గా ఉంటుందన్నమాట. సో మనకి 12,240 గోల్డ్ కొనుక్కోవాలంటే ఈరోజు రేట్ ప్రకారం 6,400 ఉంది. సో మనకి కొంచెం ఎగేసుకున్నాం అంటే 2 గ్రాముల కాయిన్ అయితే వచ్చేస్తుంది. గోల్డే కావాలంటే గోల్డ్ కాయిన్ కానీ, గోల్డ్ కానీ 2 గ్రాముల కమ్మలు కానీ, చిన్న చిన్న రింగ్స్ కానీ అట్లాంటివి వస్తాయి. లేదు ఇంత తక్కువ నాకు వద్దు, నాకు దండిగా డబ్బులు కావాలా, దండిగా గోల్డ్ కావాలా అనుకుంటే దీన్ని తీసుకెళ్ళి మనం ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోవడం కానీ, మంత్లీ ఇంట్రెస్ట్ స్కీమ్స్ ఉన్నాయండి. సో నెల ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది అనమాట. అట్లాంటి స్కీమ్లో వేసుకోవడం కానీ, మహిళా సేవింగ్ సర్టిఫికేట్స్ అని ఉన్నాయి, అది కానీ ఒక 2 ఇయర్సే ఇవైతే. 1 ఇయర్ 2 ఇయర్స్కి మనం ఫిక్స్డ్ వేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు యాడ్ చేసి కొనుక్కుందామని. లేదు ఈ సేవింగ్స్ పక్కన పెట్టేసింది, ఇది ఎట్లే ఉన్నా కూడా మనం 2 సంవత్సరాలు అంటే 1 ఇయర్కి 12,240 అయింది కదా, 2 సంవత్సరాలు, 2వ సంవత్సరం కూడా అదే విధంగా అంటే 10-20తోనే స్టార్ట్ చేస్తాము. అప్పుడు ఏమవుతుంది, డబ్బులు 24,480 అవుతుంది. 2 సంవత్సరాలకి 4 గ్రాముల గోల్డ్ అయితే కొనేస్తాం. 3 సంవత్సరాలకి మామూలుగా ఈ 4కి ఇంకొక 2 గ్రాములు యాడ్ అవుతుంది. అంటే గోల్డ్ ప్రైస్ అప్ అండ్ డౌన్ అవుతుంది. నేను యాజ్ యూజువల్గా ఈరోజు కాస్ట్ ప్రకారం మీకు చెప్తున్నా, పెరగచ్చు తగ్గచ్చు. ఈ డబ్బుల్ని మనం ఇలానే పెట్టుకున్నాము అంటే మాత్రం మనం అనుకున్నట్టు 4 గ్రాములు 6 గ్రాములతో ఆగిపోదాం అనమాట. దీన్ని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే నేను అన్నట్టు 5-6 సవర్లు మనం ఈజీగా కొనొచ్చు అనేది క్లియర్గా వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి. సో 4 ఇయర్స్కి 48,960, 5 ఏళ్ళకి 61,000 అవుతుంది. 6 సంవత్సరాలకి 73,440 అయింది. సో ఈ డబ్బుల్ని మనం వచ్చినటువంటి ప్రతి నెల కానీ, సంవత్సరానికి ఒకసారి కానీ మనము యొక్క టైం డిపాజిట్ ఆర్ టర్మ్ డిపాజిట్ అని ఉంది. 7%, 7.5%, 8% కూడా యాడ్ చేస్తారనమాట. సో మనం డిపాజిట్ చేసుకోవడం అనమాట. ఈవెన్ పోస్ట్ ఆఫీస్లోనే డిపాజిట్ చేసుకోవచ్చు, ప్రైవేట్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేయచ్చు. ఇట్లా కాదు, ఈ డబ్బులతో నేను సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా, ఇంట్రెస్ట్కి రొటేషన్ చేసుకుంటా. లేదు నా దగ్గర ఉండే డబ్బుల్ని నేను ఫైనాన్స్ మార్చుకోవడం కానీ, కిస్తీలకి ఇవ్వడం కానీ, దందాలు చేసుకోవడం కానీ, ఇట్లా ఫైనాన్స్ మార్చడం వల్ల ఈ డబ్బులకి డబ్బు రెట్టింపు చేసుకుంటాను, నాకు ఇది ఉంది, నాకు సర్కిల్ ఉంది, నా ఫ్రెండ్స్ ఉన్నారు అంటే అట్లా వేసుకోవడం అనమాట. లేదు సమ్ అమౌంట్ నా దగ్గర ఉంది, సో నేను ఒక చిట్ వేసుకుంటాను, నా ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు వేస్తున్నారు, సో ఫ్రెండ్స్ చిట్ కానీ, డివిడెండ్ చిట్ కానీ ఇట్లాంటివి వేసుకుంటాను అంటే మనము 6 సంవత్సరాలకి 73,440 కాస్త డబుల్ త్రిబుల్ అయి కూర్చుంటుందన్నమాట. కాకపోతే మనం దాన్ని ఎందులో పెడుతున్నాము, ఇది లేదు నాకు అంత రిస్క్ వద్దు అంటే సెక్యూరిటీ ఉండేది కావాలంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం ఎస్ఐపి కింద కట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్కి 12,240 అయింది కదా, ప్రతి నెల ₹1,000 కట్టేట్టు ఎస్ఐపిలు మ్యూచువల్ ఫండ్స్లో కట్ చేసుకోవచ్చు అనమాట. అంటే 1 ఇయర్కి మన దగ్గర అయినటువంటి అమౌంట్ని సిప్లో ₹500 కూడా సిప్ చేసుకోవచ్చు. సో మ్యూచువల్ ఫండ్లో మనం పెట్టిన డబ్బుకి దాపు ₹1.5 నుంచి ₹2 ఇంట్రెస్ట్తో లాంగ్ టర్మ్లో
మంచి రిటర్న్స్ అయితే ఇస్తూ ఉన్నాయన్నమాట. ఇట్లాంటి దాంట్లో పెట్టుకున్నా కూడా మనము ఈజీగా ఈ అసలుకి 2 రెట్ల నుంచి 4 రెట్ల వరకు ఆదాయాన్ని కళ్ళజూడొచ్చు. ఆ డబ్బులతో ఈజీగా మనం గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అనమాట. సో ఇలా ప్లాన్ చేసుకున్నామంటే మనము వచ్చిన డబ్బుల్ని ఎక్కడ పెడుతున్నాము, ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాము అనే దాన్ని బట్టించి మాత్రమే మన యొక్క గోల్డ్ కొనడమనే కాదండి, ఫ్లాట్ కొనడము, ఇంకేదైనా గోల్ మోటివ్, పిల్లల ఎడ్యుకేషన్ కోసమని, ఫ్యూచర్ పర్పస్ కానీ ఏదో ఒకటి మనం ప్లాన్ చేసుకున్నాము కొనాలా, పర్చేజ్ చేసుకోవాలంటే మనకు వచ్చినటువంటి డబ్బుల్ని ఎక్కడ తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నాము దాన్ని బట్టించే మనకి వడ్డీ కానీ చక్రవడ్డీ కానీ ఫామ్ అవుతుందన్నమాట. ఇచ్చినటువంటి సేవింగ్ ఐడియా మీకు యూజ్ అవుతుంది. అంటే కొంచెం కష్టంగా ఉంది, ఒక 5 నెలలు చేయగలుగుతాము, 6 నెలలు చేయగలుగుతాం అంటే మళ్ళీ తిరిగి చేసుకోండి. ఇంత అమౌంట్ రాకపోవచ్చు కానీ ఇందులో సగం వస్తుంది. కానీ ఏమీ లేని దానికన్నా ఏదో ఒకటి మనము సేవింగ్స్ చేసాము, వచ్చిన డబ్బులతో గోల్డే కొనాలంటే గోల్డ్ కాయిన్సే కొనుక్కోండి. ప్రతి సంవత్సరానికి 2 గ్రాముల లెక్కన మనకు 6 ఏళ్ళకంతా 10-12 గ్రాముల గోల్డ్ అయితే ప్యూర్గా వస్తుంది. సో ఇట్లా కాదు, నాకు ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్లో పెట్టాలంటే నేను చెప్పినట్లు 1-2 కదండి, టర్మ్ డిపాజిట్ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, మంత్లీ ఇంట్రెస్ట్ స్కీమ్స్ కానీ, ఎంఎస్ఎస్సి కానీ, కిసాన్ వికాస్ బాండ్స్ కానీ, నేషనల్ సర్టిఫికేట్స్ కానీ చాలా ఉన్నాయండి డబుల్ అమౌంట్ అయ్యేటివి కూడా. సో మనం వాటిలో చూసి పెట్టుబడి పెట్టినా కూడా మనకి 1-2 4 అమౌంట్ కూడా అవుతుంది. ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే అండి, బాయ్, సీ యూ, నమస్తే.